పడింది లేకపోతే ఒకరికి ముడిపడింది కాదు, ఇది ఒక సమాజం మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. మీకు అలాగే బషీర్ గారికి, రాజు గారికి పార్టీ ప్రేక్షకులకు నమస్కారం. నేను హేతువాదం, నాస్తికుని కాదు. నాస్తికత్వం వేరు, హేతువాదం వేరు. హేతువాదం అంటే కార్యకారణ సంబంధాన్ని ఆలోచించేది. బషీర్ గారితో పూర్తిగా చూపిస్తుంది. బషీర్ గారు చెప్పింది, రాజు గారు చెప్పింది వేరు వేరు కాదు. రాజుగారు కొంచెం దాడిపోయారు, కానీ నేనేమంటానంటే, రాజుగారు నా మంచి మిత్రుడు. నేనేమంటున్నానంటే, బషీర్ గారు చెప్పేది నేను అంగీకరిద్దాం మొట్టమొదటి. అందులో శ్లోకంలో తప్పలేదండి. నేను కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చాను. యాక్చువల్గా బషీర్ గారు అన్నట్టు సాయిబాబా, షిరిడి సాయిబాబా చెప్పింది అదే కదా. రెండు ఉన్నాయి. మొదటి శ్లోకంలో మన ప్రపంచం అంతా పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే భూమి మీద పుట్టిన వాళ్ళు హిందువులు అన్నారు. అది కరెక్టా కాదా అంటే, ఇప్పుడు ఇంతకుముందు రాజుగారు సమాధానం చెప్పారు కదా, అల్లా ఒకడే దేవుడు అంటే మరి మిగతా వాళ్ళు దేవుడు కావాలని సమస్య వస్తుంది. 33 కోట్ల మంది దేవతలని సమస్య వస్తుంది. కనుక అది పెద్ద సమస్య కాదంటున్నాడు. రెండోది కూడా కాదంటున్నాడు, మతం మార్పిడకు వ్యతిరేకం. అది ఎవరు మతం మారినా అది వర్తిస్తుంది. ఒక హిందువులే కాదు కదా, ముస్లింలు మతం మారినా, క్రిస్టియన్ మతం మారినా, లేకుంటే ఇక్కడి నుంచి అటు మారినా కూడా అది వర్తిస్తుంది కదా. రెండో శ్లోకం కూడా ఆటో మీద రాసుకున్నది. కనుక సమస్య లేదు, ఇద్దరం అంగీకరిస్తున్నాం. ఇద్దరు మర్యాదస్తులు ఎదురైతే, నేను మీకు నమస్కారం పెట్టిన అనుకోండి, మాకు ఎదురైతే నేను నమస్కారం పెట్టుకుని పక్క వదిలితే మధ్యన మూడో పాట మిగిలిపోతుంది. అట్లా మర్యాదస్తులుగా మాట్లాడుకుందాం అంటున్నాను. బషీర్ గారు మాట్లాడిన దాని ప్రకారం నేను కూడా అడ్వకేట్ కనుక చెప్తున్నాను, పూర్తిగా మతము ఏది నమ్మకం పెట్టుకోవడం మన ఇష్టం. కులం మారడానికి వీల్లేదు, కులం మార్చుకోవడానికి వీల్లేదు. మన దేశంలో మతం మార్చుకోవడానికి వీల్లేదు. అందుకని అంబేద్కర్ గారు ఏమన్నారు, క్రిస్టియన్లకు మారలే, ముస్లింలకు మారలే. ఆయన హిందూ మతంలో ఒక శాఖ అయిన బౌద్ధంలోకి మారాడు. బౌద్ధం అనేది ఒక హేతుబద్ధత గల మతం అని మారాడు కదా. కనుక ఇక్కడ ఈ సంఘటనను మనం అందరం ఖండించాలి. నిజంగా చెప్పాలంటే అటువంటి శ్లోకాలు చాలా రాస్తారు. ఇప్పుడు యేసు మాత్రమే ప్రభు కదా, పరలోక ప్రభు మనకు యేసు మాత్రమే అని రాస్తాడు. నీకు కాదు కదా, నాకు కాదు కదా అని కొట్టలేం కదా మనం వాళ్ళని. ఎందుకంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే, ఒక సంఘటన ఆధారం చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను 50 ఏళ్ళ నుంచి జర్నలిస్టును. ఎప్పుడు కూడా మత కల్లోలాలు లేపే మాటలు కానీ, లేకపోతే విద్వేషాలు లేపే మాటలు మాట్లాడద్దు. మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి, మీకు తెలుసు కదా. మనకు మీడియా రూల్స్ కూడా ఉన్నాయి కదా. ఒక మతం గురించో, ప్రాంతం గురించో, భాష గురించో పరుష వాక్యాలు మాట్లాడద్దు. రైట్. ఇక్కడ అందరం ఒకటే చెప్తున్నాం ఏంటంటే, మన భారతీయత ఏంటంటే, బషీర్ గారు చాలా చక్కగా చెప్పారు. హిందూ దేశంలో హిందుస్థాన్ అంటాం. చాలా మంది హిందుస్థాన్ మనం అంటలేము. పరాయి దేశాలు హిందుస్థాన్ అంటుంది, పాకిస్తాన్ హిందుస్థాన్ అంటుంది, బంగ్లాదేశ్ హిందుస్థాన్ అంటుంది, ముస్లిం దేశాలన్నీ మనని హిందుస్థాన్ అంటున్నాం. మనం హిందుస్థాన్ అంటే మన దగ్గరనే వేరే వాదన తీసుకునే వాళ్ళు దుర్మార్గున్నారు. అది కూడా చెప్తున్నాను నేను. మన దగ్గరనే అంటున్నాం. పరాయి దేశాలు పక్క వాళ్ళు, బషీర్ గారు లాంటి మేధావులు, విజ్ఞులు కూడా హిందుస్థాన్ ఒప్పుకుంటున్నారే. హిందూ మహాసముద్రం అంటే, హిందూ మహాసముద్రం అంటే హిందువులదేనా? సముద్రం అంతా కాదు కదా. హిందువులు బతుకుతున్న జాగాను, ఎక్కువ మంది హిందువులు ఉన్న జాగాను మన హిందుస్థాన్ అన్నాం. అట్లాగే హిందూ మతం అనేది జీవన విధానం. ఓకే, మీరు అన్న దాని ప్రకారం దాదాపుగా ఇక్కడ అందరిది ఒకటే మాట, సమ్వాట్ డౌన్ ద లైన్ కి వచ్చినప్పుడు. బట్ ఇక్కడ నేనేమంటున్నా ఒక మాట, ఈ సంఘటనను ఖచ్చితంగా పోలీస్ కేసు పెట్టాల్సిందే. అత్తాపూర్ ఎస్ఐ మీదే కేసు పెట్టాలంటున్నాను. అత్తాపూర్ ఎస్ఐ ఒక జాగ్రత్త తీసుకునే క్రమంలో ఆటో డ్రైవర్ నేను తప్పు చేయలేదు. ఒకసారి రామ్మోహన్ గారు, మీరు ఎలా టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఒకసారి అసలు ఆడియో కాన్వర్సేషన్ ఏం జరిగింది అనేది చాలా మందికి ఉండిపోయిన బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఒకసారి ఆడియో కాన్వర్సేషన్ విందాం. ఇటు అత్తాపూర్ ఎస్ఐకి అలాగే భరత్ కి మధ్య జరిగిన, ఆటో డ్రైవర్ భరత్ కి మధ్య జరిగిన కాల్ కాన్వర్సేషన్ ఇప్పుడు విందాం. ఇది టిఎస్ టీజీ 32T2793 మీదేనా బండి? అవునన్నా. ఎవరన్నా? మీరెవరన్నా? నేను అత్తాపూర్ ఎస్ఐని మాడుతున్నా, సబ్ ఇన్స్పెక్టర్ మాడుతున్నా. చెప్పండి అన్న. ఎస్ఐని మాడుతున్నా చెప్తున్నా, మీ అన్నను కాదులే కానీ. సార్ చెప్పండి సార్. మీ ఆటో ఎక్కడుంది? నేను హైదరాబాద్ లో ఉన్నా సార్. ఉండేది ఎక్కడ మీరు ఉండేది? నేను హైదరాబాద్ లో ఉంటా సార్. ఏంటి సార్? నీ ఆటో ఆటో నీదేనా? అవును సార్ నాదే. కాల్ చేసింది ఏంటి కోసం తెలుసుకోవచ్చు కదా సార్. ఆటో వెనకాల ఏం రాసినావు నువ్వు? సార్ ఆటో వెనకాల ఏం రాసినావు? రాసినావా? అవును సార్. ఎవరేమని చెప్పింది నీకు అట్లా? అర్థం కాదు. నీకు హైదరాబాద్ లో బండి నట్టుప్పుడు అవన్నీ రాయడం నీకు తెలియదా? అంటే ఇప్పుడు ప్రతి బండి మీద రాసుకుని కదా సార్. ఏమో రాసుకుని ఎవరికి నచ్చినా వాళ్ళు రాయించుకున్నారు కదా సార్. నీకు ఏ ఊరు మీది? నాది వనపర్తి సార్. వనపర్తి. హైదరాబాద్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. అది తెలుసుకుని అడిగారు. ఫస్ట్ నువ్వు ఆటో తీసుకురా, అత్తపర్తి తీసుకురండి. కంప్లైంట్ వచ్చింది ఒక మీ ఆటో మీద. అదే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు సార్? నువ్వు ఫస్ట్ రా బాబు, నీకు చెప్పాలి ఏంది, లేకపోతే మమ్మల్ని రమ్మంటావా? అవును సార్ కంప్లైంట్ ఇచ్చింది. ఎవరు ఏంటి కోసం ఇచ్చిండ్రు? నువ్వు ఏం రాస్తున్నావు తెలియదా? అవును సార్ నేను అడుగుతున్నా కదా సార్. ఇప్పుడు
ఎవరిచ్చారు అనేసి. నీకు అవన్నీ చెప్పొద్దు, కంప్లీట్ ఇచ్చింది చెప్పి మాకు 100 వచ్చింది, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రా నువ్వు రా. అవన్నీ చెప్పారు, కొన్ని చెప్పకూడదు అట్లా. అవును సార్, మేము ఏమైందో తెలియదు ఎట్లా వస్తాం చెప్పండి సార్. నీకు తెలుగు అయితే అర్థమవుతుందా? నువ్వు రాసుకున్నది అది చట్ట ప్రకారం నేరం, మాట రాసుకోకూడదు. అవును సార్, నాకు అర్థం అవుతుంది ఆ, నువ్వు చెప్పేది. అదే ఏంటి కోసము ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? నువ్వు ఏం రాసుకున్నావు చెప్పు, అసలు చదువు. ఏం రాసుకున్నావు? ఏం రాశాను సార్ నేను? అసలు చదువు, నీకు తెలుసు చదువు సార్. నీ ఆట వెనకాల ఏం రాసుకున్నావు అది చదువు అంటున్నా. ఏం రాసుకున్నావు తెలుసా నీకు? తెలుసు సార్. ఏం రాసుకున్నావు చెప్పు. ఒక్క నిమిషం చెప్తా సార్. చెప్పు. చదువుకున్నావు ఏమన్నా నువ్వు? చదువుకున్నా సార్. ఎంత చదువుకున్నావు? 10 చదివినా సార్. 10 చదివినావా? ఏం చదువుకున్నావు? ఏం రాసి చెప్పు సార్ చెప్పు. ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే, జై శ్రీరామ్, చేంజింగ్ యువర్ లైఫ్. అంటే గడ్డ మీద అంటే హిందువులే, అంటే వేరే ఎవరు పుట్టదు ఎట్లా? నేను అనట్లేదు కదా సార్. అది నువ్వు రాసుకున్న దాని మీనింగ్ అదే బాబు. నువ్వు రాసుకున్న దాని మీనింగ్ అదే. నువ్వు ఓకే జయశ్రీరామ్ రాసుకో, నో ప్రాబ్లం. ఎనీ వన్ బార్న్ ఆన్ ద ఎర్త్ అంటే ప్రపంచం మీద పుట్టి ప్రతి ఒక్కరు హిందూ అని చెప్పి రాసుకున్న దాని మీనింగ్ అది. అది ఎట్లుంటది అంటే పక్క వాళ్ళను మనోభావాలు దెబ్బతింటుంది, అట్లా రాసుకోకూడదు. అది అట్లా ఉండకూడదు. చెప్తున్నా అయితే ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా హిందువే అనేసి అది ఇప్పుడు గూగుల్లో కొట్టిన గిట్ట నీకు అదే వస్తుంది. గూగుల్లో కొట్ట పక్కన పెట్టి నువ్వు వాటి బెటర్ రాసుకో, అందరూ చూపించద్దు అట్లా. ఇప్పుడు గూగుల్లో కొట్టిన గిట్ట వస్తుంది. ఇప్పుడు గూగుల్ కూడా అందరికి చూపిస్తుంది. తమాషా చేస్తున్నావు ఏంది? చెప్తే పిఎస్ నుంచి నువ్వు పిఎస్ రా ఫస్ట్ బండి తీసుకొని గూగుల్ అని చెప్పి నువ్వు నాకు చెప్పాలి. నా గూగుల్ ఉన్నది, నువ్వు బయట రాసుకొని తిరగద్దు అది. అవును సార్, ఇప్పుడు గూగుల్లో ఇస్తుంది సార్. ఇప్పుడు అట్లానే గూగుల్ మీద కేసు వేయలేము. ఏమైంది? గూగుల్లో కూడా ఉంది ఇప్పుడు రిలీజన్ ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు అనేసి. ఇప్పుడు మనం గూగుల్ మీద కూడా కేసు వేయలేము కదా సార్ అట్లా అంటే. ఓహో నువ్వు ఓకే, నీకు ఓకే నేను అర్థం కానీ సరే కేసు కాబట్టి పిలిపిస్తే అర్థమవుతుంది. నువ్వు రావాలి కానీ ఓకేలే ఉండు. ఓకే నేను సీజ్ చేసి నీకు పంపితే తక్కువ అవుతుంది కానీ ఫోన్ పడుతున్నావు కదా నువ్వు. సరే నువ్వు ఆటో ఎట్లా నడుస్తూ హైదరాబాద్ లో అది రాసి నువ్వు మంచితనం రమ్మంటే నువ్వు ఏదో నాకు నీతులు చెప్తున్నావు. నువ్వు ఉండేది ఎక్కడ? నువ్వు అన్నావు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఉండేది ఎక్కడ? నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నా ఎందుకు సార్? ఇప్పుడు డ్రైవింగ్ లో ఏం ఫోన్ మాట్లాడతావు సార్? నేను ఒక పోలీస్ ఆఫీసర్ మారుతుంటే నువ్వు అంత రిమేమే మారుతున్నావు అంటే. అవును సార్, ఇప్పుడు నేను కాల్ చేసినట్టు నేను అడగాలి సార్. ఇప్పుడు నీకు అడిగే చట్ట ప్రకారం నేరం నువ్వు చేసేది అది నీకు తెలియదా? నేరం ఎందుకు అవుతుంది సార్? ఇప్పుడు నేరం ఎట్లా అవుతుందా అంటే ఇప్పుడు నా మతాన్ని నేను ఉట్టించుకుంటా సార్. ఇప్పుడు ఒక ముస్లింస్ వ్యక్తి బండి మీద ఇప్పుడు వాళ్ళ దానిలో రాస్తుంటా సార్. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ మారుతాడు అంత కేసు కదా. వాడు కొద్దిగా రమ్మంటే నేను రాసుకున్న నా ఇష్టం అని మారుతున్నాడు. అది కాదు రైట్. అది ఆ ఎస్ఐకి అలాగే ఆ వ్యక్తికి మధ్య జరిగిన కాన్వర్సేషన్, ఆ ఎస్ఐకి అలాగే భరత్కి మధ్య జరిగిన కాన్వర్సేషన్. ఒక్కసారి నేను రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్ళి తర్వాత మళ్ళీ బషీర్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నా. రామ్మోహన్ గారు, యాజ్ అన్ అడ్వకేట్గా నేను అడుగుతున్నాను, యాజ్ ఎ కామన్ మ్యాన్గా కూడా, ఇప్పుడు ఒక వ్యక్తిని ఫోన్ చేసి ఎస్ఐ రమ్మని అన్నప్పుడు ఆ నేరం చెప్పాల్సిన బాధ్యత ఎస్ఐ మీద ఉంటుందా ఉండదా అండి? ఉంటుంది కానీ షోరు ఉల్టా కోత్వాల్కి అంటే అన్నట్టు ఈయన కంప్లైంట్ చేయాలి. అసలు ఆటో ఆయనకు పోయి కంప్లైంట్ చేయాలి పోలీసులకు. ఎందుకంటే వీళ్ళందరూ నా మీద దాడి చేసిందని ఇవ్వాలి కదా. కొట్టిన వాళ్ళే తిట్టిన వాళ్ళే వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే ఆయన పిలిపిస్తాను. ఖచ్చితంగా ఆటో డ్రైవర్ సమాధానం సరిగ్గా ఉన్నాయి, లీగల్ గా ఉన్నాయి. ఎందుకు రావాలి సార్? నేరం చేసి చెప్పాను. చదివిండు కూడా కదా, అది చదవమంటే చదివిండు కూడా, రాకేదో రాసుకున్నాడు కాదు. ఇంకొక వాదన కూడా చేసిండు ఆయన, మీరు వినిపించిన మంచిది అయింది. ఎందుకంటే ఇంకో వాదన ఏంటంటే గూగుల్లో ఉంది, నేను కొట్టుకున్నాను. గూగుల్లో చేయండి, ఎవడొద్దానండి మిమ్మల్ని. ఇప్పుడు అద్దగోలు రాతలు రాస్తున్నారు గూగుల్లో కానీ చాట్ జీపీటీ లాగా రకరకాలు వస్తున్నాయి కదా, వాటన్నిటి మీద కేసులు పెడుతున్నాడు ఆయన ఎక్కడన్నా. అందుకని ఎస్ఐ అత్యుత్సాహం చూపించిన అంటున్నాను. రమ్మనడం కాకుండా నిన్ను లోపడబడేస్తా ఇది మాట్లాడేది సరైనది కాదంటున్నాను. ఉల్టా ఎవరి మీద అయితే దాడి చేసిండ్రో, వీళ్ళు తిట్టిండ్రో, పనికి లేని పని చేసిండ్రో వీళ్ళ మీద ఈయన కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంటే కొరకు ధైర్యంగా ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతుంటే కూడా ఇట్లాంటి పౌర సమాజంలో ఈ ప్రశ్న రావాలంటున్నాను. అంటే పోలీసులు ఎదిరించమని పోలీసులు తిట్టమని అంటలేదు నేను. అన్నా అంటే సార్ అన్నాడు కదా రకరకాలుగా. చెప్తాను ఇక్కడ ఏమవుతుందంటే భారతీయతలో ఉన్న గొప్పతనం ఏంటంటే సర్వే జన సుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు అనే భావన ఉంటుంది కనుక. బట్ మీరు అన్న భావన కాస్త ఎందుకు దెబ్బతింటుంది అనే సందర్భం వచ్చినప్పుడు ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. కంటిన్యూ చేద్దాం రామ్మోహన్ గారు. ఇంకొక ఇష్యూ కూడా మనకి ఈ రోజు ట్రిగర్ అయింది. ప్రస్తుతం నేషనల్ మీడియాలో కూడా వార్త కూర్చుంది. దానికి సంబంధించి కూడా మనం బ్రేకింగ్ న్యూస్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.
సైదాబాద్ సక్సెస్ స్కూల్ సంబంధించి అనదర్ డిస్కషన్ కూడా జాయిన్ కాబోతుంది. సైదాబాద్ సక్సెస్ స్కూల్లో ఖురాన్ వివాదం. 2nd క్లాస్ విద్యార్థికి ఖురాన్ చదవాలంటూ హోంవర్క్లో మెన్షన్ చేసింది సదరు విద్యా సంస్థ. స్టూడెంట్ డైరీలో కల్మా అలాగే సూరా ఫతీహ్ చదవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఖురాన్ చదవమని చెప్పడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్కి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీస్తుంది ఆ కుటుంబం. ఘటనకు కారణమైన టీచర్ ఆయిషాను సస్పెండ్ చేసింది ఆ స్కూల్ యాజమాన్యం. సక్సెస్ స్కూల్ ముట్టడికి యత్నించాయి హిందూ సంఘాలు, బీజేపీ నేతలు. సో దీనికి సంబంధించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఒక అంశానికి